శ్రీకాళహస్తి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేడు అనగా 18వ తారీఖు ఆగస్టు నెల 2025 తారీఖున ఈ పీజీఆర్ఎస్లో భాగంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిచేసి వచ్చే వినాయక చవితి ఫెస్టివల్ గురించి రెండు అంశం. వినాయక చవితి ఫెస్టివల్ ఆగస్టు 27వ తారీఖున 2025 సంవత్సరంలో జరగబోతుంది. దానికి సంబంధించి ఈ రోజు నుంచి అంటే ఆగస్టు 18వ తారీఖు 2025 నుంచి ఆగస్టు 24వ తారీఖు 2025 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సింగిల్ విండో సిస్టమ్ ఎంపీడీఓ ఆఫీస్ శ్రీకాళహస్తి పానగల్లో పెట్టడం జరిగింది. ఆ సింగిల్ విండో సిస్టంలో ఏంటంటే అన్ని పర్మిషన్లు కలిపి ఒక దిక్కునే వస్తాయి. అంటే పోలీస్ వారి దగ్గర నుంచి అవ్వనండి, ఫైర్ వాళ్ళ దగ్గర నుంచి అవ్వనండి, ఏపీఎస్పీడీసీఎల్ దగ్గర నుంచి అవ్వనండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఈ 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక్కో దిక్కున పెట్టడం వల్ల ప్రజలకి ప్రతి ఒక్కరికి పర్మిషన్ అనేది సులువుగా దొరుకుతుందని మా అభిప్రాయం. ఎందుకంటే కిందటి సంవత్సరం డేటా చూస్తే 400 మందికి పైగా విగ్రహాలు పెట్టడం జరిగింది. 400 మందికి పైగా విగ్రహాలు పెట్టడం జరిగింది. అది కూడా మనం ఇచ్చే ప్రొసీడింగ్స్లో కూడా వాళ్ళు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు అనేది చూడడం జరుగుతుంది. సో దాంట్లో మనం తీసుకుంటున్న జాగ్రత్తలు వచ్చేసి, ఒకటి, ఏ విగ్రహం కూడా 15 అడుగులకు పైన ఉండకుండా చూసుకోవాలి. అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు, కాకపోతే దాన్ని ఒకటి. రెండోది వచ్చేసి ప్రతి విగ్రహం కూడా లెస్ దెన్ 10 days లోపల నిమజ్జనం చేయవలసిందిగా కోరుచున్నాం ప్రజలకి. లెస్ దెన్ 10 days లో నిమజ్జనం చేస్తే దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే పోలీస్ వాళ్ళ పైన పడే ప్రెషర్ తక్కువ ఉంటుంది. రెండోది బందోబస్తుకి తక్కువ ఉంటుంది. మూడోది ప్రజల ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఉంటుంది. సో ఇంకోటి, కిందటిసారి ఎమ్మెల్యే గారితో మీటింగ్ జరగడంతో ఎమ్మెల్యే గారు ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే మన తిరుపతి జిల్లాలోనే పెట్టే పెద్ద విగ్రహం శ్రీకాళహస్తిలో అయి ఉండాలనేసి అంటున్నారు. సో దానికి సంబంధించి మనం ప్లేస్ కూడా వెతకడం జరిగింది. ఆ ప్లేస్ వచ్చేసి గాలిగోపురం ఫ్రంట్ సైడ్ ఉన్న పార్కింగ్ స్పేస్. టెంపుల్ వాళ్ళతో మాట్లాడి ఒకవేళ వాళ్ళ అంగీకారం తెలిపితే ఆ పార్కింగ్ స్పేస్ని మనం మన ఈ ఖైరతాబాద్లో ఉన్న పెద్ద విగ్రహం ఎలా అయితే ఉంటుందో అదే వేలో డిజైన్ చేసుకుని అది కూడా సింపులెస్ట్ వేలో డిస్పోజ్ చేసేది, అంటే నిమజ్జనం చేసేదానికి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఒకవేళ అది టెంపుల్ వాళ్ళు ఒప్పుకుంటేనే, టెంపుల్ వాళ్ళ పైన ఆ డిసిషన్